సెల్ ఫోన్ అనగానే మనకు ఆండ్రాయిడ్ గుర్తొస్తుంది. సో గూగుల్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్నే తయారు చేసేసి దాంట్లో తన జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ ప్లస్, గూగుల్ హ్యాంగ్అవుట్స్ వంటి అన్ని రకాల తన సొంత సర్వీసెస్ని ప్రమోట్ చేసుకుంటుంది. సో ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే తాజాగా సైనోజన్ మోడ్ గూగుల్కి పోటీగా, గూగుల్ ఆండ్రాయిడ్కి పోటీగా సపరేట్ ఆండ్రాయిడ్ అనేది మనకి రిలీజ్ అయిపోతుంది సైనోజన్ మోడ్ పేరుతో. సో ఇప్పటికి ఆల్రెడీ మనం వచ్చేటప్పటికే OnePlus 1 అలాగే ఇండియాలో రిలీజ్ అయిన మైక్రోమాక్స్ ఇలాంటి కంపెనీస్ లో సైనోజన్ మోడ్ చూస్తున్నాము. సో సైనోజన్ మోడ్ అనేది స్టార్టింగ్ లో ఆండ్రాయిడ్ కస్టమైజేషన్ గా, అలాగే ఇప్పుడు ఆండ్రాయిడ్ ని శాంసంగ్ వంటి కంపెనీలు లేటెస్ట్ అప్డేట్స్ ప్రొవైడ్ చేయనప్పుడు కస్టమైజ్డ్ రామ్స్ అందిస్తూ వస్తూ ఉండేది. సో అలాగ ప్రారంభించిన సైనోజన్ మోడ్ కాస్త తాజాగా గూగుల్ ఇలా ఏకచక్రాధిపత్యం చేస్తూ తన సర్వీసెస్ ని ప్రమోట్ చేసుకుంటూ ఆండ్రాయిడ్ ని పూర్తిగా తన స్వార్థానికి వాడుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి గూగుల్ సర్వీసెస్ తో సంబంధం లేకుండా పూర్తిగా బయట సర్వీసెస్ ను వాడుతూ సైనోజన్ మోడ్ అనేది అందుబాటుకు తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇది కనుక మనకి ఇంప్లిమెంటేషన్ లోకి వస్తే త్వరలో మనం సరికొత్త ఆండ్రాయిడ్ ని చూడొచ్చు. సో సైనోజన్ మోడ్ అనేది మనకే జీమెయిల్ కి పోటీగా మనకే వేరే మెయిల్ క్లయింట్ ని, అలాగే గూగుల్ డ్రైవ్ కి పోటీగా వన్ డ్రైవ్ కావచ్చు, లేకపోతే కనుక డ్రాప్ బాక్స్ కావచ్చు, యూజర్ తనకి ఇష్టమైన చాయిస్ తో కావాల్సిన దాన్ని కాన్ఫిగర్ చేసుకునే విధంగాను, అలాగే రిమైనింగ్ సర్వీసెస్ అన్ని అంటే గూగుల్లోది ఒక్క సర్వీస్ కూడా లేకుండా పూర్తిగా యూజర్ కి స్వేచ్ఛనిస్తూ సైనోజన్ మోడ్ ని తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉంది. దీంతో మనకే చాలా వరకు యూజర్ ప్రైవసీ పెరగవచ్చు, అలాగే కంప్లీట్ గా మనకి ఫోన్ అంటే కనుక, డివైస్ అంటే కనుక గూగుల్ తప్పించి వేరే ఏమీ లేదని భ్రమలు, అలాగే యూసేజ్ మారే అవకాశం అనేది ఉంది.